హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మేనేజ్ చేసేద్దాం. రచయిత ప్రాఫుల్లా చంద్ర గారు. బెస్ట్ మేనేజర్ అవార్డ్ అంటూ ఉంటే దానికి నాంచారయ్యే సంపూర్ణమైన అర్హుడు. అలా అని అతడేదో కంపెనీలో మేనేజర్ అనుకునేరు. అతడొక కాంట్రాక్టర్. అలా అని రోడ్లు భవనాలు నిర్మించే కాంట్రాక్టర్ కాదు. తెల్ల రేషన్ కార్డు కావాలా? నాంచారయ్యను కలవండి. స్థలం అమ్మాలా లేకపోతే కొనాలా? నాంచారయ్యను కలవండి. భూమి కబ్జా చెయ్యాలా? దానికి అతన్నే కలవండి. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇట్టే మేనేజ్ చేసి పని సానుకూలం చేసే కాంట్రాక్టర్ మన నాంచారయ్య. అయితే అందుకు ఖర్చు కాస్త ఎక్కువే అవుతుంది మరి. అందరి సమస్యలు చిటికలో పరిష్కరించే అలాంటి నాంచారయ్యకు సొంత ఇంట్లోనే ఒక సమస్య వచ్చి పడింది. తన ఏకైక కుమారుడు గారాల బుజ్జిబాబు హోంవర్క్ చేయటం లేదట. స్కూల్లో టీచర్ తిడుతుందట. స్కూల్కి పోనని వాడు మారం చేస్తున్నాడు. ఈ సమస్య పరిష్కరించమని నాంచారి భార్య నసపెడుతుంది. ఆ టీచర్ని లేపేద్దాం తేలిగ్గా అనేశాడు నాంచారయ్య. ఆ మాత్రానికే చంపేస్తారా? దిగ్భ్రాంతిగా అడిగింది భార్య. చంపడం కాదే పిచ్చిమొహమా. ఆ టీచర్ బదులు మరో టీచర్ ఆ క్లాస్కి వెళ్ళేట్లు మేనేజ్ చేద్దాం విలాసంగా నవ్వాడు నాంచారయ్య. ఆ కొత్త టీచర్ మాత్రం తిట్టదా? అసలు సమస్య టీచర్ కాదు, మనవాడు హోంవర్క్ చెయ్యకపోవటం. హోంవర్క్ చేయటానికి ఒక అమ్మాయిని కుదిర్చాడు నాంచారయ్య. బుజ్జిబాబు చెయ్యాల్సిన హోంవర్క్ తనే చేయటం. బుజ్జి కొట్టినా తిట్టినా రక్కినా జుట్టు పీకినా భరించడం ఆ అమ్మాయి డ్యూటీ. బుజ్జిబాబు హోంవర్క్ మేనేజ్ చేయటం కష్టం కాలేదు నాంచారయ్యకు. కానీ వాడు 10వ క్లాస్కి వచ్చాక పబ్లిక్ పరీక్ష రూపంలో గండం దాపరించింది. పరీక్షకు వెళ్ళనని మళ్ళీ మారం చేశాడు బుజ్జిబాబు. అసాధ్యం అన్న మాట లేని నిఘంటువు కొనుక్కున్న నాంచారయ్య ఈ సమస్యను సులువుగానే పరిష్కరించాడు. ఇంటర్ పాస్ అయిన తెలివైన కుర్రాడికి డబ్బులిచ్చి బుజ్జిబాబు బదులు పరీక్షలు రాయటానికి కుదిరిచ్చాడు. ఆ కుర్రాన్ని పట్టుకోకుండా ఉండేందుకు అధికారుల్ని మేనేజ్ చేశాడు. ఆ విధంగా పరీక్షలే రాయని బుజ్జిబాబు బ్రహ్మాండమైన మార్కులతో 10వ క్లాసు పాస్ అయిపోయాడు. బుజ్జిబాబుని డాక్టర్గా చూడాలని తల్లి నాంచారి తహతహలాడుతుంది. అందువల్ల బుజ్జిబాబు ఇంటర్లో బైపీసీ గ్రూప్ తీసుకున్నాడు. ఈసారి కూడా పరీక్షలు రాయకుండానే ఇంటర్ బ్రహ్మాండంగా పాస్ అయ్యాడు. మెడిసిన్ సీట్ కావాలంటే ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలి. అక్కడ ఒకరి బదులు ఇంకొకరు పరీక్ష రాయటం చాలా కష్టం. అయినా నిరాశ పడకుండా దుర్బినిలో అవకాశాలు వెతికాడు నాంచారయ్య. దుర్బినిలో రాజ్ కనిపించాడు. అనుమానం కలగకుండా పరీక్షలో ఘరానాగా అక్రమాలకు పాల్పడే విధానం అభివృద్ధిపరిచి ఏజెంట్లు, డాక్టర్లు, లెక్చరర్లతో కూడిన నమ్మకమైన నెట్వర్క్ ఏర్పరచుకున్నాడు రాజ్. చదవకుండానే ఎంసెట్లో మంచి ర్యాంక్ సంపాదించాలనుకునే ఆశావాహుల్ని ట్రాప్ చేసి డిమాండ్ బట్టి 20 లక్షల వరకు వసూలు చేస్తారు ఏజెంట్లు. పరీక్షా ప్రారంభానికి 2 గంటల ముందుగా సొమ్ము చెల్లించిన వాళ్ళంతా ఒక సంకేత భవనానికి రహస్యంగా చేరుకుంటారు. అక్కడ వారికి ప్రత్యేకంగా కుట్టించిన షర్ట్లు ఇస్తారు. వాటి ప్రత్యేకత ఏమిటంటే వాటి కాలర్లో అతి సూక్ష్మమైన అతి పవర్ఫుల్ మైక్రోఫోన్ అమర్చబడి ఉంటుంది. డాక్టర్లు అభ్యర్థులు చెవుల్లో బఠానీ గింజంత రిసీవర్ అమర్చుతారు. ఇవి ఎవరికీ కనిపించినంత చిన్నవి, రహస్యంగా ఉంటాయి. ఇక వ్రత విధానం బెట్టిదానా పరీక్షా హాలులో తనకిచ్చిన ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలన్నీ లోగొంతుకుతో పెదవులు కదలీ కదలనట్టు అభ్యర్థి చదివితే కాలర్లోని మైక్రోఫోన్ దానిని గ్రహించి ఎక్కడో దూరంగా రహస్యంగా కూర్చున్న లెక్చరర్కి ఆ ప్రశ్న వినిపిస్తుంది. అతడు చెప్పిన జవాబు పరీక్షా హాల్లోని అభ్యర్థి చెవిలో అమర్చిన గ్రాహకం ద్వారా గుసగుసగా అతనికి వినిపిస్తుంది. ఎవరికి ఎలాంటి అనుమానం రాదు. ఆ విధంగా బుజ్జిబాబు ఏమీ చదవకుండానే ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ సాధించి మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాడు. అటు తర్వాత అలవాటైన పద్ధతిలోనే బుజ్జిబాబు ఎంబీబీఎస్ పాస్ అయి డాక్టర్ అయిపోయాడు. అంతా తండ్రి మేనేజ్మెంట్ మహిమ. తన కొడుకు నాంచారి నర్సింగ్ హోమ్ ప్రారంభించినట్టు తిరుమల యాత్రికుల్లా జనం తండోపతండాలుగా నర్సింగ్ హోమ్కి వస్తూ బుజ్జిబాబు హుండీ నింపుతూ అతని హస్తవాసిని పొగుడుతున్నట్లు నాంచారికి కలలు ప్రారంభమయ్యాయి. అయితే
ఈ రోజుల్లో సందుకొకరు గొంతుకొకరుగా విస్తరించిన ఎంబీబీఎస్ డాక్టర్ల ముఖాలు ఎవరు చూడటం లేదు. అందరికీ ఎండీ చేసిన డాక్టర్లే కావాలి. నాంచారి నర్సింగ్ హోమ్ గేటుకి డాక్టర్ బుజ్జిబాబు ఎండీ అని ఘనంగా చెక్కిన బోర్డు తగిలించాలని తండ్రి ఆశ, ఆలోచన. ఎంసెట్లో విని రాయటం అనే పద్ధతి విజయవంతంగా నిర్వహిస్తున్న రాజ్ పీజీ ఎంట్రన్స్ పరీక్షలను అదే దారిలో నిర్వహిస్తున్నారు. అయితే ఫీజు మరీ ఎక్కువ. ర్యాంక్కి 1 కోటి, డిగ్రీకి 5 కోట్లు. మంత్రుల స్థాయి సంపన్నులకే అది పరిమితం. నాంచారి నర్సింగ్ హోమ్ డాక్టర్ బుజ్జిబాబు ఎండి అని చెక్కించిన బోర్డు ఖరీదు అక్షరాల 6 కోట్లు. అంత స్థాయి తనకు లేదని నాంచారయ్య బాధ. ఆ బోర్డు కావాలంటే తన ఆస్తి పనంగా పెట్టాలి. ఆస్తి పోతే పోనివ్వండి, మన బుజ్జి ఎండి అయ్యి ప్రాక్టీస్ పెడితే అంతకంతా సంపాదించిస్తాడు, కాదనకండి. ఇంత దూరం వచ్చి వెనక్కి పోతామా ఏంటి అని నస మొదలెట్టింది నాంచారి భార్య. ఆస్తి పోతే పోనివ్వండి, చిప్ప చేతికొస్తే రానివ్వండి, ముష్టెత్తుకొని బతుకుతాం, నా కొడుకు ఎండి కావాలి అంతే అని పట్టుబట్టింది. సరే అనక తప్పలేదు నాంచారయ్యకు. గతంలో కబ్జా చేసిన భూముల్ని అమ్మేసి 6 కోట్లు చేతిలో పోశాడు. కాలం పరిగెత్తింది. బుజ్జిబాబు ఎండి అయ్యాడు. ఈసారి మేనేజ్ చేసింది రాజ్. ఎండి డిగ్రీ బుజ్జిబాబు చేతికొచ్చినప్పుడు నాంచారయ్య గుండె విజయ గర్వంతో ఉప్పొంగిపోయింది. తను అన్నీ మేనేజ్ చేయగలిగాడు. తన తరపున రాజ్ మేనేజ్ చేసినా అది తన ఖాతాలోనే చేరుతుంది. మేనేజ్ చేసి ఘనకార్యాలు సాధించగలడు. ఒక్క అపజయమూ లేదు. అది తన దక్షత, అది తన సామర్థ్యం. మేనేజ్ చేసినందుకు ఫీజు తీసుకుంటాడు తను. అది తప్పు కాదు. ఎందుకంటే ప్రజాసేవ చేస్తామంటూ గద్దెనెక్కిన ప్రభుత్వం అధికారికంగా సేవా పన్నులు వసూలు చేస్తుంది, అనధికారికంగా పర్సంటేజీలు నొక్కేస్తుంది. తను కూడా చేసిన పనులకు సేవా రూపంలో వసూలు చేస్తున్నాడు. తప్పేం కాదు. చేతకాన్నోళ్లే నీతులు చెప్తారు, తనను అవినీతిపరుడని తిట్టిపోస్తారు. దేవుడు అంతా చూస్తూనే ఉంటాడు. సమయం వచ్చినప్పుడు తడాకా చూపిస్తాడు. అవినీతిపరులు సుఖపడలేరు, ఈ లోకంలోనే నరకం చూపిస్తాడు దేవుడు అంటూ కథలు చెప్తారు. కానీ ఇలాంటి కథలు చెప్పేవారు కూడా చూస్తూనే ఉంటారు. అవినీతి పరులు పడేవారు దజ్జాగా జల్సాగా జీవిస్తూ ఉండటం. బుజ్జిబాబు ఎండి డిగ్రీ సాధించిన రాత్రంతా ఇవే ఆలోచనలు నాంచారయ్యకు. ఆ ఆలోచనలు అతనికి అంతులేని ఆనందాన్నిచ్చాయి. తను గ్రేట్, చేతకాని దద్దమ్ములే తనని తిట్టుకుంటారు, తనని ఎవరూ ఏం చేయలేరు, దేవుడు కూడా. తన విజయాలు మేనేజ్ చేసుకుంటూ పోతుంటే వాళ్ళు ఈర్ష్యపడుతూ తిట్టుకుంటూ శపిస్తూ ఉంటారు. నాంచారికి కూడా ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మన బుజ్జిబాబు నర్సింగ్ హోమ్ పెట్టడానికి మంచి బిల్డింగ్ అద్దెకు తీసుకోండి అంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ కార్పొరేట్ ఆసుపత్రిలో కానీ అనుభవం సాధించాక ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టడం మంచిదని అతని ఆలోచన. మన బాబు ఇంకొకటి కింద పనిచేయటమా, ఇంకొకటికి సలాం పెట్టడమా? వీల్లేదు. అందరూ మన బాబుకే సలాం కొట్టాలి, మన బాబే బాస్గా ఉండాలి, ఉత్సాహంగా అరిచేసింది నాంచారి భార్య. వల వేసి విద్యార్థులు లాక్కురావటానికి కాలేజీలో ఏజెంట్లు నియమించటం లేదా? అలాగే వల వేసి రోగుల్ని బాబు వద్దకు తోలుకురావటానికి ఏజెంట్లు నియమిద్దాం అందామే. భార్య తెలివితేటల్ని మెచ్చుకున్నాడు నాంచారయ్య. ఆమె ఉప్పొంగిపోయి మరో ఐడియా విసిరింది. బాబుకి తొలి పేషెంట్ మీరే, గతుక్కుమన్నాడు నాంచారయ్య. అంతే. ఆమెలో ఆలోచనలు పథకాలు వెల్లి విరిశాయి. మన నాంచారి నర్సింగ్ హోమ్ ప్రారంభోత్సవానికి ఊళ్ళో పెద్దల్ని, ముఖ్యంగా డాక్టర్లని ఆహ్వానిద్దాం. ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ మీరు బిజీగా హఠాత్తుగా మీ కాలల్లో నిష్ప్రసన, ముఖ్యంగా నీరసం బాగా కనిపించేట్టు నటించండి. లోపల ఏదో అయిపోతుందని ఒకరిద్దరితో చెప్పండి. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రిబ్బరం కత్తిరించగానే అందరితో పాటు చప్పట్లు కొడుతూ నెమ్మదిగా కింద కొరిగి పడిపోండి. దాంతో మన బుజ్జిబాబు అని కాసేపు ఆగి గుండె నిండా ఆనందం పీల్చుకొని మన బుజ్జిబాబు పరుగున మీ వద్దకొచ్చి పరీక్షించి ఇంజెక్షన్ ఇస్తాడు. అప్పుడు 1000 క్యాండిల్ బల్బులాగా వెలిగిపోతున్న ముఖంతో మీరు లేచి నిలబడాలి. మీడియా ఈ సంఘటనకు బ్రహ్మాండమైన కవరేజ్ ఇస్తుంది. మన బాబుకి బోలెడు కీర్తి, ప్రజల్లోకి మంచి సిగ్నల్ వెళుతుంది.
పరవశంగా చెప్పింది నాంచారి భార్య. భవిష్యత్తులో బెస్ట్ మేనేజర్ అయ్యే లక్షణాలు ఆమెలో మురుసురుకోవటం చూసి మురిసిపోయాడు నాంచారయ్య. మీ పెళ్ళాన్ని కదా, ఆ మాత్రం ఆలోచించకపోతే ఎలా? మీ తరువాత నేనే మేనేజ్ చేసుకోవాలి కదా, మురిపంగా అంది నాంచారి భార్య. భార్య చెప్పిన ఐడియాని సరిగ్గా మేనేజ్ చేస్తే విజయం మనదే అనిపించింది నాంచారయ్యకి కూడా. నాంచారి నర్సింగ్ హోమ్ ప్రారంభోత్సవం ఆర్భాటం. ఊరి పెద్దలు, డాక్టర్లు, లాయర్లు పెద్ద సంఖ్యలో వచ్చి శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న నాంచారయ్య ఒక్కసారిగా కుప్పకూలాడు. పరుగున వచ్చిన బుజ్జిబాబు స్టెథోస్కోప్తో తండ్రి గుడ్డను పరీక్షించాడు. నాడి చూశాడు, బీపీ చెక్ చేశాడు. 2 రోజుల క్రితమే ఒక కంపెనీ బండెడు మందులు ఉచితంగా ఆ నర్సింగ్ హోమ్కి ఇచ్చింది. వాటిలోంచి ఎంచుకొని తండ్రికి ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు బుజ్జిబాబు. అందరూ గుమిగూడి ఉత్కంఠగా చూస్తున్నారు. అంతా అనుకున్నట్టే జరుగుతున్నందుకు లోలోనే ఉప్పొంగిపోతున్న నాంచారి ముఖంలో మాత్రం ఆందోళన పట్టి ఉంచింది. 1 నిమిషం గడిచింది. నాంచారయ్య లేవలేదు. చాలే ఓవర్ యాక్షన్, లెగవయ్యా మగడా అనుకుంది నాంచారి. 2 నిమిషాలు గడిచాయి. నాంచారయ్య లేవలేదు. 3 నిమిషాలు గడిచినా బుజ్జిబాబుకి చెమట పట్టింది. నాంచారికి భయం పట్టింది. అక్కడే ఉన్న డాక్టర్ ఆచారి ముందుకొచ్చి నాంచారయ్యని పరీక్షించాడు. బుజ్జిబాబు ఇచ్చిన ఇంజెక్షన్ సీసా పరిశీలించాడు. నాంచారయ్య చనిపోయాడని నిర్ధారించాడు. నాంచారి కెవ్వున అరిచి సొమ్మసిల్లిపోయింది. బుజ్జిబాబు కళ్ళల్లో కన్నీటి జలపాతాలు. ఓదార్పుగా అతని భుజం మీద చెయ్యి వేసి, నకిలీ మందులు తయారు చేసే కంపెనీలు తామర పువ్వుల్లాగా పుట్టుకొస్తున్నాయి బాబూ. నువ్వు ఇచ్చిన ఇంజెక్షన్ నకిలీది. ఈ కంపెనీవి గత సంవత్సరం ముయించేశాం. కానీ ఎలాగో మేనేజ్ చేసి మీ నాన్నే ఆ కంపెనీని మళ్ళీ తెరిపించాడు. తెలిసిన డాక్టర్లెవ్వరూ ఈ కంపెనీ మందులు వాడరు. డోంట్ వర్రీ, ఇకపై జాగ్రత్తగా ఉండు. బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు ఆచారి. నాంచారయ్యకు దేవుడే తగిన మందు ఇచ్చాడని లోలోనే నవ్వుకుంటూ పైకి విషాదంగా భారంగా అడుగులేస్తూ ఆహుతులు ఒక్కొక్కరే అక్కడి నుంచి జారుకున్నారు. సృహ తప్పిన తల్లి ముఖం మీద నీళ్లు చిలకరించి ఆమె కళ్ళు తెరవగానే దుఃఖాన్ని తట్టుకునే బలం ఇచ్చే ఇంజెక్షన్ చేస్తానన్నాడు బుజ్జిబాబు. ఆమె గాబరాగా లేచి భయం భయంగా కొడుకు వైపు చూసి గొల్లున ఏడుస్తూ బెడ్రూమ్ వైపు పరుగు తీసింది. ఆ భవనం బయట పెద్ద అందమైన అక్షరాలతో నాంచారి నర్సింగ్ హోమ్ అని, దాని కింద కాస్త చిన్న అక్షరాలతో డాక్టర్ బుజ్జిబాబు ఎండి అని రాసి ఉన్న పెద్ద బోర్డు ఉంది. ధైర్యంగా లోనికి అడుగు పెడితే హాల్లో దండవేసున్న నాంచారయ్య పెద్ద ఫోటో గోడకు వేలాడుతూ ఉంది. దాని కింద పెద్ద టేబుల్, దానిపై రకరకాల పరికరాలు, పుస్తకాలు పొందికగా అమర్చబడి ఉన్నాయి. టేబుల్ వెనుక దిట్టమైన కుర్చీలో ఆసీనుడై ఉన్న డాక్టర్ బుజ్జిబాబు ఎండి కూర్చొని కనిపిస్తాడు. 3 నెలలుగా రోజు అదే సీను. ఆ 3 నెలల్లో అతని వద్దకు ఒక్క రోగి కూడా రాలేదు. ఇకపై వస్తారన్న నమ్మకం లేదు. ఆలోచిస్తుంటే ఈ పరిస్థితికి తన తండ్రే కారణం అనిపిస్తుంది అతనికి. డబ్బుతో ఎన్నో కొనగలం, కానీ అన్నీ కొనలేం. పరపతితో ఎన్నో సాధించవచ్చు, కానీ అన్నీ సాధించలేమని ఆలస్యంగా అర్థమైంది అతనికి. డబ్బుతో కొనలేనివి, పరపతితో సాధించలేనివి దక్కించుకోవాలంటే నిరంతరం కృషి కావాలి. క్రమశిక్షణ, సక్రమ అధ్యయనం కావాలి. తన హోంవర్క్ చేయకపోతే 4 తగిలించి హోంవర్క్ చేయించాల్సింది తండ్రి. శ్రద్ధగా చదువుకొని స్వశక్తితో పరీక్షలు పాస్ కావాలని శాసించి ఉండాల్సింది తండ్రి. కానీ అన్నీ మేనేజ్ చేసేసి తనకి స్థితిని తీసుకొచ్చాడు తన తండ్రి. మహానుభావుడు. విరక్తిగా నవ్వుకున్నాడు బుజ్జిబాబు.